హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇవాళ సండే వ్లాగ్ అండి. వారానికి 2 వీడియోలు వస్తాయి ఇక నుంచి. పెద్ద వీడియోలు, షార్ట్స్ అయితే ఒక రోజు విడిచి రోజు వస్తూ ఉంటుంది. ఇవాళ సండే కదా, వర్షం ఒకటి వస్తుంది. బయట చాలా చల్లగా ఉంది, మీరు చూసే ఉంటారు. వీరభద్రపురంలో పడుతుందండి వర్షం, మరి తణుకులో పడుతుందో లేదో తెలీదు. సండే కాయగూరలు, ఎగ్స్, మటను, ఫ్రాన్స్ తీసుకొచ్చారండి. ఇవాళ రెసిపీ ఏంటంటే మటన్ కర్రీ, ఫ్రాన్స్ బిర్యానీ. అస్తమాటు రొయ్యలు, చికెను, మటను అంటున్నారు ఏంటిళ్ళు అనుకుంటున్నారా? మా పిల్లలు చేపలు తినరండి పెద్దగా. చిన్నప్పటి నుంచి చేపలు తక్కువ మేము తీసుకొచ్చేది, అందుకని వాళ్ళకి అలవాటు తక్కువ అనమాట. చికెన్ ఒకటే తినేవారు చిన్నప్పుడు, ఇప్పుడైతే అన్నీ తింటున్నారు. కానీ చేపలు అయితే అసలు తినరు. ఒక పూట తింటారు, ఈవినింగ్ అసలు తినరు. పిల్లలకి ఏది కావాలో అదే కదండి మనం చేసి పెట్టాలి, అందుకనే ఇవి ఎక్కువగా. ఇవాళ ఎండగా ఉండుంటే వైట్ రైస్ చేసి రసం పెడదాం అనుకున్నాను. కానీ వర్షం వస్తుంది కదా, వర్షంలో బిర్యానీ అయితే కొంచెం బాగుంటుంది అని చెప్పి బిర్యానీ చేయమన్నారు. అందుకని బిర్యానీ చేస్తున్నాను. నా రెసిపీని మీరు చూస్తూ ఉండండి. నేను ఒక చిన్న మంచి మాట చెప్తాను, మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీ దగ్గర 5 లక్షలున్నా, 7 లక్షలున్నా, 10 లక్షలున్నా, ఎంత దాసినా అంతలో మీరు ఏదైనా ఒక స్థలం తీసుకోండి. స్థలమే ఎందుకు చెప్తున్నాను, గోల్డ్ మీద కూడా పెట్టుకోవచ్చు. గోల్డ్ అనేది ఒక వస్తువు తయారవడానికి మజూరు, తరుగులు ఇవన్నీ అవుతాయి. అలా అని ఈ మధ్యకాలంలో దొంగతనాలు కూడా బాగా ఎక్కువ జరుగుతున్నాయి. ఎక్కడి దాకా ఎందుకు, మా ఇంట్లో కూడా జరిగిందండి దొంగతనం. ఈ నగలు దాయడం అనేది చాలా కష్టం. ఒక వెండి సామాన్లైనా, ఒక నగలైనా. ఆడదానికి ఏం కావాలండి, ఒక తాడు, ఒక నల్లపోసులు, 2 ఉంగరాలు, 2 చెవుల జతలు ఉంటే సరిపోద్ది. నా దృష్టిలో చెప్తున్నాను, మీకు నచ్చుతుందో లేదో. ఇవి ఉంటే చాలండి. మనకి వెనకాల స్థలాలు ఉన్నాయనుకో, ఆస్తుందనుకో, మన నగలేసుకెళ్ళక్కర్లేదు, రోల్డ్ గోల్డ్ వేసుకుని వెళ్ళినా నడుస్తుంది. ఎందుకంటే దీనికి చాలా ఉంది, వీళ్ళకి చాలా ఉందని తెలుస్తుంది. మనం నగలేసుకునే వెళ్ళక్కర్లేదు. ఈ నగలు మిడిల్ క్లాస్ వాళ్ళు దాచుకోవడం అనేది చాలా కష్టం. మనం రూపాయి పోగేసుకుని ప్రతి తరుగులు, మజూర్లు కట్టుకుంటూ వస్తువులు తయారు చేసుకున్న తర్వాత ఆ వస్తువులు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదండి. ఇది నాకు జరుగుతుంది కాబట్టి మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఈవినింగ్ 6:30కి జరిగిందండి మా ఇంట్లో దొంగతనం. నమ్ముతారా అసలు? 6:30కి నేను ఇలా జస్ట్ బయటికి వెళ్ళాను, మా వారు అలా బయటికి వెళ్ళారు. ఏ అర్ధరాత్రో 2 రోజులు ఊళ్ళో లేమో జరిగిందంటే అనుకోవచ్చు. అందుకనే నా తరపు నుంచి అయితే, అంటే నేను చేసేది మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఏదో మూలన ఎక్కడో చివరన ఎందుకు అని మానేస్తారు కొంతమంది. లేదా ఒక 1000 ఎక్కువ చెప్తున్నాడు, ఒక 500 ఎక్కువ చెప్తున్నారు అని చెప్పి మానేస్తారు. లేదండి, కన్న తల్లి భూమి మీద పెట్టింది 2 మనకి మోసం చెయ్యు. గజం 5,000 నుంచి 7,000, 8,000, 10,000, ఒక్కో చోటన ఒక రేటు ఉందండి. మనం ఎక్కడ కొన్నా సరే, అంటే మీరున్న ప్లేసెస్లో ఏ చివరికి వెళ్ళి కొన్నా సరే ఉపయోగపడుతుందండి. ఈ మాట ఎందుకు అంటున్నానో తెలుసా అండి? ఒక ఇంటర్వ్యూలో హీరో మురళీమోహన్ గారు చెప్పారు, మన భూమి మీద 1 వంతు భూమి ఉంటే, నేల ఉంటే 2 వంతులు వాటర్ ఉందటండి. అందుకని భూమి ప్లేస్ చాలా తక్కువ. మనం ఇది నగల మీద, వేరే దేని మీద పెట్టకుండా, వడ్డీకి ఇచ్చుకోకుండా ఇలా భూమి కొనుక్కున్నామనుకో, మనం కొనాలనుకున్న ఒక ఇల్లు కొనుక్కోవాలో, ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఈ స్థలాలు మీరు మళ్ళీ అమ్మేసి మీరు కావాల్సిన ప్లేస్లో కొనుక్కోవచ్చు, పెట్టుకోవచ్చు. అదే మీరు గోల్డ్ మీద పెట్టారనుకోండి, తరుగులు, మజూర్లు ఒక్కటైపోద్ది. మళ్ళీ నెక్స్ట్ అది దాయలేక ఒక బాధ, వేసుకున్నప్పుడు ఎక్కడో చోట పడిపోతే అదొక బాధ. ప్లస్ ఇంకొకటి, వడ్డీకి ఇచ్చుకున్నారనుకోండి, వడ్డీకి ఇచ్చేంతవరకు అమ్మ ఇవ్వమ్మా అంటున్నారు. తీరా మనకి రిటర్న్ మన డబ్బులు ఇచ్చేయాలనుకున్నప్పుడు నీ అమ్మ అంటున్నారు. ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నానండి. నాకు చాలా జరిగింది ఇలాగా. ఎవరైనా డబ్బులు అడిగితే ఇచ్చేస్తాం, తర్వాత ఇవ్వడానికి వాళ్ళకి మనసు రాదండి. ఎందుకు రాదో నాకు అర్థం కాదు. మరి మన ఈ డబ్బులు కాదో ఏమో. సరే, ఈ మ్యాటర్ పక్కన పెడితే, మురళీమోహన్ గారు చెప్పింది ఆయనకి శోభన్ బాబు గారు చెప్పారట, ఏ డబ్బు ఉన్నా సరే భూమి మీద పెట్టుబడి పెట్టుకో, భూమి నీకు అన్ని రకాలుగా పనిచేస్తుంది అనేసి. అది నేను చాలా ఇంటర్వ్యూల్లో చూశానండి. అందుకనే నేను అది ఫాలో అవుతూ ఉంటాను. 2 లక్షలు దాశారనుకోండి, 1 లక్ష రూపాయలు చిట్టి వేసుకోండి. లేకపోతే మనకున్న కొద్దిపాటి గోల్డ్ని బ్యాంకులో పెట్టుకుని, అలా మనం 10 లక్షల్లో కొనాలనుకుంటున్నామా, 7 లక్షల్లో కొనాలనుకుంటున్నామా, 10 లక్షల లోపు కొనుక్కోవచ్చు. లేకపోతే గజం వచ్చి 15,000 అలా ఉంది, మీకు స్తోమత ఉందనుకోండి, అందులో కొనుక్కోవచ్చు. నా ఉద్దేశం ఏంటంటే, మీరు ప్రతి రూపాయిని స్థలం మీద కేటాయించడం మంచిదని చెప్తున్నాను. మీకు ఈ మాట నచ్చితే మీరు ఫాలో అవ్వండి. నేను నచ్చి ఫాలో అవుతున్నాను. ఇకపోతే రెసిపీలోకి వచ్చేద్దాం. అంటే రెగ్యులర్గా ఒక్కో వంట 10 రకాలుగా చేయొచ్చు కదండి. ఇది నా స్టైలు, అంటే మీరు అందరూ వేరేగా చేయొచ్చు. ఇది నేను రెగ్యులర్గా చేసే స్టైల్. దీంట్లో కూడా 2-3 రకాలు ఉంటాయి. ఇప్పుడు మటన్ కర్రీ కుక్కర్లో డైరెక్ట్ అన్నీ మగ్గిపోయిన తర్వాత మసాలాలు వేసి
ఆ తర్వాత కుక్కర్ పెట్టేసి 6-7 విజిల్స్ వేయించేసి ఒక స్టైల్. ఇది నేను ఆ స్టైల్లోనే వండుతున్నాను. ఇంకొక స్టైల్ కూడా ఉంది, అంటే ఇంకొకటి కాదు, ఇంకా చాలా స్టైల్స్ ఉంటాయి. ఇదైతే అసలు వంటింట్లో చాలా వేడిగా ఉంటుందండి. ఈ మధ్యన క్లైమేట్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, కిచెన్లో చేయలేకపోతున్నాం, అసలు చెమటలు కారిపోయి అందులో పడిపోతాయేమో అన్నట్టుంది పరిస్థితి. అందుకే నాప్కిన్ పెట్టుకుని మరీ తుడుచుకుంటూ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే మనం ఏ కర్రీకైనా ఫస్ట్ ఉల్లిపాయలు బాగా మగ్గాలి, తర్వాత వేసిన మసాలా కూడా బాగా మగ్గాలండి. మగ్గితేనే రుచి వస్తుంది. అది మీకు అందరికీ తెలిసినదే ఇది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే పచ్చిరొయ్యల పల్లో కూడా మనం పచ్చిరొయ్యల్ని ఆవలించి, అంటే మా ఆంధ్ర స్టైల్లో ఆవలించడం అంటారు. అంటే కడిగేసిన తర్వాత పొయ్యి మీద పెట్టి ఉప్పు పసుపు వేస్తే కొంచెం వాటర్ వస్తుంది అనమాట. అదంతా ఎగిరిపోవచ్చు, లేదా అవి తీసేసి పాడేస్తారు కొంతమంది. 2 రకాలుగా మనం ఏది కాలితే చేసుకోవచ్చు అండి. అంటే అమ్మ దగ్గర నుంచి వచ్చే స్టైల్ కొన్ని ఉంటాయి, అత్తగారి దగ్గర నుంచి వచ్చే స్టైల్ కొన్ని ఉంటాయి. కొన్ని మనం మధ్యలో నేర్చుకుంటాం కదా ఈ రెసిపీస్ అన్నీ చూసి, ఇలా అన్నీ మిక్స్ అవుతూ ఉంటాయి. మనకి ఏది ఈజీగా అనిపిస్తుందో అది చేసుకోవచ్చు. ఒక్కోసారి ఏది రుచిగా కావాలనుకుంటామో టైంని బట్టి అది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కుక్కర్లో మటన్ వండుతున్నానండి. ముందుగా మటన్ ఉడకబెట్టుకొని మళ్ళీ ఇందులో వేసుకొని మామూలు కర్రీలా వండుకోవచ్చు. నేను డైరెక్ట్ అన్నీ వేసి మగ్గబెట్టేసి వాటర్ వేసి డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేస్తాను. 5-6 విజిల్స్, అంటే మటన్ బట్టి. ఆ తర్వాత తీసి కొంచెం వాటర్ ఉందనుకో, దాన్ని దగ్గరికి మగ్గబెట్టి కొత్తిమీర జల్లేసుకుంటే మటన్ కర్రీ అయిపోద్ది. బిర్యానీకి అయితే పచ్చిరొయ్యల బిర్యానీ చేస్తున్నాను కదండి. పచ్చిరొయ్యల బిర్యానీ చేసేటప్పుడు కొంతమంది రొయ్యల్ని ఫ్రై కింద చేసి రైస్ అయిపోయాక పైన వేసుకుంటారు. నేను మసాలా మగ్గేటప్పుడే ఆ రొయ్యలు వేసేస్తున్నానండి. ఇదొక స్టైలు, అదొక స్టైలు. ఇలాగా చేసుకుంటారా, అలాగే చేసుకుంటారు. ఈ రొయ్యలు ఉండే ఫ్లేవరు ఆ రైస్కి పట్టి మంచి రుచిగా ఉంటుంది. అది చికెన్ వేసినా అలాగే ఉంటుంది, మటన్ వేసినా అలాగే ఉంటుంది, రొయ్య వేసినా అలాగే ఉంటుందండి. అందుకని ఫ్రై కింద ఎందుకులే, మామూలుగా మసాలాలో వేసి వాటర్ వేసి తర్వాత రైస్ వేద్దామని చెప్పి ఈసారి ఈ స్టైల్లో వండుతున్నాను. నెక్స్ట్ టైం ఫ్రై కింద చేసి చూపిస్తాను. చెప్పాను కదండి, కేజీ మటన్ 30 కేజీ పచ్చిరొయ్యలు తీసుకొచ్చారు. కేజీ మటన్ అయితే వండేసాను, కానీ 30 కేజీ పచ్చిరొయ్యలు సగం నొక్కేసానండి. ఎందుకంటే పచ్చిరొయ్యలు కోడిగుడ్లు రెసిపీ చూపిద్దాం మీకు అనేసి అవి పక్కన పెట్టేశాను. మా వారికి తెలిస్తే ఊరుకోరు, అన్నీ వేసేసే అంటారు. ఎంతున్నా తినేస్తామండి, అంతే కదా. ఇప్పుడు సండే వచ్చింది, ఇంచుమించు మనం 1700-1800 ఖర్చు పెడుతున్నాం. సండే వచ్చిందంటే మనకి డబ్బులతో పనండి. అంటే చుట్టుపక్కల స్మెల్స్ వచ్చేస్తాయి, మనం తెచ్చుకోకుండా ఉన్నాం మనకి ఏదన్నా ఒక ఇబ్బంది వచ్చి టెంప్టింగ్ బాగా చేస్తాయి అన్నమాట. అందుకే సండే, ట్యూస్డే మొక్కలైందే మనకు ముద్ద దిగదు మన సైడ్ కదండి. అందరూ మాకులాగేనా? మేము సండే వచ్చిందంటే అసలు ఏం కర్రీ తెచ్చుకోవాలా అని ఒక 10 నిమిషాలు, పావు గంట ఆలోచిస్తూ ఉంటాం అనమాట. పిల్లలు ఒకటి చెప్తారు, నేను ఒకటి చెప్తాను, మా వారు ఒకటి చెప్తారు. మొత్తానికి ఏదో ఒకటి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తారు. 10 అయిపోద్దండి తీసుకొచ్చేసరికి, అప్పుడు మొదలు పెడతాం అనమాట. సండే రోజు తొందరగా లేవరు కదా, అందరూ లేట్గా లేస్తారు, లేట్గా టిఫిన్స్ లేట్గా తీసుకొస్తారు. ఇంకా వీడియోకు వచ్చేస్తానండి. పెద్ద వీడియోలు పెడుతున్నాను, ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పట్లేదు. అందుకేనేమో ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు. ప్లీజ్ అండి నన్ను పట్టించుకోండి. 3 సంవత్సరాలు ఆలోచించి ఈ ప్లాట్ఫామ్లోకి అడుగు పెట్టాను. మీరందరి దయ ఉండాలి నా మీద. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి నా వీడియోని షేర్ చేసి లైక్ కొట్టి కామెంట్ కూడా చేయండి. చూస్తున్నారు కానీ కామెంట్స్ ఎవరు పెట్టట్లేదు. బాగుంటే బాగుందని పెట్టండి, లేదు నేను ఏమన్నా మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ కూడా మీరు చెప్పచ్చు కామెంట్ రూపంలో. అన్నీ నేను తీసుకుంటాను. మీ సజెషన్ల మేరకు నేను వీడియోలు చేస్తాను. ఇంకా ఏమన్నా మంచి వీడియోలు ఎలా చేయాలి ఏంటి, మీకు మంచి అనుభవం ఉంటే కూడా చెప్పచ్చు, తప్పేం లేదు ఇందులోని. అన్నీ అందరికీ తెలిసిపోదండి, ఎవరైనా చెప్పచ్చు ఇలా చేయండి అలా చేయండి అండి. నాకు సలహాలు ఇస్తే చాలా ఇష్టం అండి, ఎందుకంటే నేను ఇస్తాను సలహాలు. నన్ను తిట్టుకున్నా ఏం చేసుకున్నా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీకు తెలిసిన వాళ్ళని, మీ చుట్టాలకి, మీ రిలేటివ్స్కి అందరికీ పంపించండి. మీకు అందరికీ నచ్చేలాగా నా వీడియోస్ ఉంటాయని మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీకు. ప్లీజ్ సబ్స్క్రైబ్.